అటు చూడు. అమ్మా, అమ్మా. రవి. అమ్మా, సినిమా చూసావమ్మా? చూసానురా, చాలా బాగుంది. మీ నాన్నగారు అనుకున్నట్టు నువ్వు ఎవరి పరువు తీలేదు. ఆయన చూస్తే సంతోషిస్తారా? రవి, నీ సినిమా 100 రోజులు ఆడాలని ఆ దేవుడికి పూజ చేసి వచ్చాను. నువ్వు గెలిచావురా, నిజంగా గెలిచావు. తొందరగా టైం అయిపోతుంది. రామంటే నాన్ననే ముందు వస్తే నేను ముందు పోవడం. కదలండి. డైరెక్టర్ గారు నమస్కారం. ఈయన పొరపాటు అయిపోయింది. నమస్కారం డైరెక్టర్ గారు. మీరు నాకు మంచి పిక్చర్ చేసి పెట్టాలా. అది మీ పిక్చర్ కంటే బాగా హిట్ అవ్వాలి. మరి ఇదిగో అడ్వాన్స్ తీసుకోండి. వద్దండి, నేను వెంటనే మరో సినిమా తీయటం లేదు. వాడు అలాగే అంటాడులేండి. సంతోషం, వస్తాను మరి. నువ్వు ఇంకేం మాట్లాడుకో. బుద్ధి వచ్చినప్పుడే చంకెక్కాలి సారు. వడక్కో నాన్న అడగప్పని జ్ఞాపకం ఉందా సారు? క్యాసెట్లో అప్పుడుదా తప్పై పుడిచింది సారు. సారు, మీ పిక్చర్ రొంబ ప్రమాదం సారు. సారు, నాకు ఒక పిక్చర్ ఎత్తి పెట్టాలి సారు. ఇందా 1,00,000 రూపాయలు అడ్వాన్స్ సారు. పెట్టి కూడా మీరే సారు. ఇప్పుడు నా దగ్గర డేట్స్ దా తర్వాత చూసుకున్నాం సారు. కథ గీత స్టోరీ స్క్రీన్ ప్లే యాక్టర్లు ఎల్లా ఉంగిస్తున్నా సారు. నాను చెప్పేది ఏమీ లేదు సారు. సారు 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 నేను వస్తున్నా సారు. వస్తున్నా సారు. దండలబ్బయ్య దండలబ్బయ్య అబ్బయ్య తమరు బొమ్మ బ్రహ్మాండంగా ఎత్తుందండి. ఆ ఏళ్తామరు వెళ్ళిపోయినాక మా బావని తెగ తిట్టిస్తాను. తమరు ఇంత గొప్ప డైరెక్టర్ అవుతారని ఆనాడు తెలిసే మా బావ దగ్గర కట్టుకొచ్చినాను. అవకాశాన్ని చెడగొట్టుకున్నాడు ఈయన. ఈయన మొహం చూసి కాకపోయినా నా మొహం చూసినా ఓ సినిమా తీసి పెట్టండి. నన్ను మీ ఫ్యాన్ కదండి. నూరు మీరు సించి మొహం అయ్యాల. ఈడు అక్కడ మీ ప్యాను. నా తలుచుకుంటే మా ఊరు, మా మండలం, మా జిల్లా మొత్తం మీ అభిమాన సంఘాలు ఎత్తించేస్తానండి అయ్యా. ఈ నాభం లేదు, నానే ప్రెసిడెంట్ కొంటానండి అయ్యా. ఈ సంవత్సరం నాకు ఖాళీ లేదండి. 10 సంవత్సరాల తర్వాత తమరు తారీఖులు ఇవ్వండి. మా బావు పోయినా ఈయన బుడ్డోడి చేత నాన్న తీస్తాగా. నోరు మీరు ఎలుగుమంటాయాల. అయ్యగారు, మీకు భయానగా డబ్బులండి. ఇదిగోనండి కారు తాళాలు. అదిగోనండి కారు. కొత్త బండి కదండి, తలతల ఆడిపోతుందండి. మరి వస్తామండి అయ్యా. తమ కాగితం కొబ్బరి అమ్మితే మేము వచ్చి ఓడిపోతామండి అయ్యా. వస్తానబ్బయ్యా. ఇక వస్తామండి. అదేంటి బావా, ఏదో క్యాష్ ఇట్టిపోయేదానికి ఏకంగా కొత్త కారు ఇచ్చేసింది బయటి. మొహోడా, నేనేమన్నా ఎర్రోని అనుకున్నావా? అందరిలో క్యాష్ ఇచ్చేస్తే మన స్పెషాలిటీ ఉంది. ఇప్పుడు కారు ఇచ్చాం కదా, అందరికంటే తారీఖులు మనకే ముందు వచ్చేస్తాయి. ఆయన జోరులో ఉన్నప్పుడు ఉపయోగించేసుకోవాలా. ఇద్దరే బిజినెస్ కుక్కమవాడ. హ్యాపీ బర్త్డే టు యూ. హలో హలో, హలో హలో హలో. రవి, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? రజని, ఈ సంతోషంలో ఆనందంలో ఎందుకో నాన్నగారు గుర్తుకొచ్చారు. ఆయన లేని లోటు. ఐ మిస్ హిమ్ రజని, రియల్లీ ఐ మిస్ హిమ్. ఓకే రవి, మంచి సజెషన్. తప్పకుండా మనం అవార్డు ఫంక్షన్ స్పాన్సర్ చేద్దాం. థ్యాంక్ యూ. ఏమిటండి లాయర్ గారు, ఏమిటి మీరు చేసిన నిర్వాకం? వాడి సినిమా ఆడనివ్వకుండా ఇంజక్షన్ ఆర్డర్ ఇప్పిస్తాను, మట్టిగడ్డలు ఆర్డర్ ఇప్పిస్తానన్నారు. ఇప్పుడు జరిగిందేమిటి? అమ్మా, నేను ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తే ఆ మూర్తి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడు. అయితే మీరు చేయగలిగింది 0 అన్నమాట. చేస్తాం సార్, మీరే చూస్తారుగా. ఇంకా ఏమిటి చూసేది?
వాడికి ఏదో అవార్డు కూడా వచ్చిందంట. రేపే బ్రహ్మాండంగా రిసెప్షన్ కూడా చేయబోతున్నారు. ఇవ్వండి, ఈసారి ఛార్జెస్ అన్ని పకడ్బందీగా ఫ్రేమ్ చేశాను. రిలీజ్ అయిన అన్ని చోట్ల ఆ సినిమా ఆగిపోతుంది. డిస్ట్రిబ్యూటర్ల వాటా తీర్చే లోపల రవి బికార్ అయిపోతాడు. అంతేకాదు, మనం పంపించిన నోటీసులకి రిప్లై ఇవ్వలేదని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఇంకో కేసు పెట్టి జైలుకు పంపించవచ్చు. మీరు ఇక్కడ సంతకం పెట్టండి. వెరీ గుడ్ నాన్నగారు. ఆ ఫంక్షన్ లోనే వాడి చేతికి సంఖ్యలు వేయించి అందరి ముందు వాడి బరువు మనం తీద్దాం. ఆలోచిస్తున్నారేమిటండి? సంతకం చేయండి. పెట్టండి నాన్నగారు. చెయ్యండి. పెట్టండి నాన్నగారు. ఆల్విన్ వాళ్ళు 6 ఇన్విటేషన్స్ పంపించారు. ఎవరెవరు వెళ్దాం? అమ్మ ఓకే, నువ్వు ఓకే, రజని నేను. ఈ 2 మిగిలే ఇవి ఎవరికిద్దాం? ఎవరికంటే మూర్తి, ఒక ఇన్విటేషన్ ఇవ్వు. ఎవరికమ్మా? ఎవరికేంట్రా? మీ నాన్నగారు ప్రతి సినిమా ప్రివ్యూకి 20-30 ఇన్విటేషన్లు పంచిపెట్టేదాన్ని. ఆయన ఎప్పుడు ఎవరికి ఏమిటి అడిగేవారు కాదు. నువ్వేంటి పెద్ద? మూర్తి ఇచ్చి, లేకపోతే గంధం చదువుతుంది. ఓకే. ఒరే, సాయంత్రం వెళ్ళేటప్పుడు ఎక్కించుకున్నాడు, మర్చిపోమాకు. అలాగేనమ్మా. ఒరే రవి, ఎవరికిద్దాం రా? ఎవరికిస్తుందో నాకు బాగా తెలుసురా, కానీ ప్రయోజనం లేదు. ఇవాళ హాల్లో ఆ సీటు ఖాళీగా ఉంటుంది. నువ్వా? భయపడకండి. నా స్థానం ఆ గడపకి వదిలేనని నాకు తెలుసు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి వెళ్ళిపోతాను. వనజ, ఎవరిది? సావిత్రి, నువ్వా? ఏమిటిలో వచ్చావు? మన రవికి అవార్డు వచ్చింది. ఆ ఫంక్షన్ మిమ్మల్ని పిలవడానికి వచ్చాను. నేను రాలేనని నీకు తెలుసుగా. చూడండి, జీవితంలో అరుదైన సంఘటనలు ఎప్పుడో కాని జరగవు. అలాంటి అవకాశం, అదృష్టం ఈ రోజు మన రవికి దక్కాయి. ఇలాంటప్పుడు కొడుకు ఆనందాన్ని ఏ తండ్రైనా సంతోషంగా పంచుకుంటాడు. చిన్నప్పుడు వాడు స్కూల్లో ప్రైజులు వచ్చినప్పుడు కూడా మీరొస్తారని, వాడితో పాటు ఆనందాన్ని పంచుకుంటారని ఎంతో ఆశగా ఎదురు చూసేవాడు. మీరిద్దరు ఎంత ఎడమోహం పెడమోహంగా ఉన్నా ఈ ఒక్కసారికి వాడు కోరిక కాదనకండి. ఒక్కసారి, ఒకే ఒక్కసారి మీ తండ్రి కొడుకులిద్దరు కుర్చీలో పక్క పక్కనే కూర్చోవడం నన్ను కళ్ళారా చూడనివ్వండి. జీవితంలో మిమ్మల్ని ఏ కోరిక కోరను. ఈ ఒక్క కోరిక తీర్చండి. ఆయన తప్పకుండా వస్తారు, కానీ నీ ఇన్విటేషన్తో మాత్రం కాదు. అమ్మా, మన జీవితాల్లో ఒక స్థానం ఎప్పుడూ ఖాళీగానే ఉంటూ వచ్చింది. ఇవాళైనా ఆ ఖాళీ పూర్తవుతుందని నేను ఆశపడ్డాను, కానీ నీ ఆశ నిరాశ. వెల్కమ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఆల్విన్ లిమిటెడ్ హైదరాబాద్ వారి సహకారంతో ప్రజారంజన పత్రిక వారు నిర్వహించిన సినిమా బ్యాలెట్ విజేతలకు ఇప్పుడు అవార్డులు అందజేయబడతాయి. దిస్ ఇయర్ బెస్ట్ పిక్చర్ అవార్డు గోస్ టు ఆత్మకథ. We request the producer, Mr. Murthy, to take the award. Mr. Murthy. I request Mr. Farooq to give away the award. Thank you, sir. Thank you very much. Now, Best Director Award goes to Mr. Ravi.